జాను లైరీ ఎస్టర్డే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో భావోద్వేగానికి గురై తన లైఫ్ని ట్రోల్ చేస్తున్న వారి మీద తను చెప్పాలనుకున్న మాటలన్నీ వ్యక్తపరిచింది తన సోషల్ మీడియా తన ఇన్స్టాగ్రామ్లో. అయితే ప్రధానంగా ఇది ఎక్కడ మొదలైందంటే, ఈ అమ్మాయి ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి అక్కడ సెల్ఫీలో దిగి ఉండగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ శారీతో అదే పిక్తో దిలీప్ దేవగన్ అనే ఒక సింగర్ తన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది. ఫేస్ రివీల్ చేయనప్పటికీ తనే అని చాలామంది కన్ఫర్మ్ చేసుకొని ట్రోల్స్ చేయడం, వీడియోస్ చేయడం, డౌట్స్ క్రియేట్ చేయడం, లేని దాని గురించి ఎక్కువగా ఉంది అని దాని గురించి పోర్ట్రేట్ చేయడం, ఇదంతా కూడా ఈ అమ్మాయిని చాలా డిస్టర్బ్ చేశాయి. అయితే మెయిన్గా ఈ అమ్మాయికి సంబంధించి నిన్న కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఓవరాల్గా ఆ వీడియోస్ అన్నిటికీ సంబంధించి మెయిన్గా తను ఎప్పుడైతే ఈ డి షోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఈ అమ్మాయి మీద ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే శేఖర్ మాస్టర్ గారు ఉత్సాహంగా ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ని పొగడడం మొదలుపెట్టాడో ఆ టైం నుంచి శేఖర్ మాస్టర్కి ఈ అమ్మాయికి ఏదో ఉందని, ఈ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించినటువంటి ఎవరైతే అభి కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆ అబ్బాయికి ఈవిడికి ఏదో ఉందని, ఇలా చాలా కథనాలు వచ్చాయి. అది నిజాలు వాస్తవాలు ఏంటని తెలియనప్పటికీ చాలామంది ఇందులో నిజం ఉందని నమ్మేసి ఆటోమేటిక్గా ఆ విన్నింగ్ ఏదైతే అయిందో ఆ టైటిల్ దానికి కూడా కారణం శేఖర్ మాస్టర్ అని జస్టిఫికేషన్ ఇచ్చేశారు. అయితే నిన్న తన వీడియో పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది అని అందరూ కన్ఫ్యూజన్లో ఉండగా ఈరోజు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈవిడ అట్ ద సేమ్ టైం ఎవరైతే మనం ఇందాక ఆ సెల్ఫీలో ఉన్న వ్యక్తి దిలీప్ దేవగన్ సోకాల్డ్ ఒక ఫోక్ సింగర్ ఉన్నారో, స్టేజ్ పర్ఫార్మర్ ఉన్నారో, అతను క్లారిటీ ఇస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, జాను ఏం మాట్లాడిందో. వీడియో చేసి దానివల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేదు, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, ఇక్కడ నా ఫ్యామిలీ బాధపడుతున్నా చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్ అన్ని ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్ నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గా నేను అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల ముఖ్యమైన నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, సంతోషంతోనే నీకు ఆన్సర్ నేను చెప్తాను. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయినంత మించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సో రైట్, జాను పెట్టిన వీడియో ఇది. సో ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, చాలా బలంగా కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి, వినండి, ట్రై టు బి అండర్స్టాండ్. ఎందుకు జానుని టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ అమ్మాయికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి లాంటి అమ్మాయినే పల్సర్ బైక్ ఝాన్సీని ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని ట్రోల్స్ చేసి ఆ అమ్మాయికి రంగు పురాణాలను అంటగట్టి లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి ఉంది అని బలంగా రుద్ది నమ్మించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. పాత వీడియోలు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి తప్ప తను ఎగ్జాక్ట్గా కండక్టర్ ఉద్యోగం చేస్తుందా లేదా అని కూడా డౌటే. తన హస్బెండే తన దగ్గర నుండి ఎంకరేజ్ చేశాడు. ఎవరు ఎంకరేజ్ చేయరు ఈ రోజుల్లో, హానెస్ట్గా చెప్పాలంటే. మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పేవాళ్ళే 90% ఆఫ్ ది మెన్. అయితే స్టార్టింగ్లో తను డ్యాన్సులు చూసో, తన గ్రేస్ చూసో, తన పాపులారిటీ చూసో దగ్గరికి వచ్చిన మగవాళ్ళందరూ ఆఫ్టర్ మ్యారేజ్ మారిపోతుంటారు. ఎందుకు వదిలే, అవసరం లేదు మనకి, కొంచెం పక్కకు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే ఆ అమ్మాయికి పట్టం కట్టారో, ఎవరైతే ఆ అమ్మాయికి ఇంత పాపులారిటీ తీసుకొచ్చిన మనం కూడా ఆ అమ్మాయి ఒప్పు కంటే కూడా తప్పులే గుర్తుపెట్టుకుంటాం. తప్పులు ఈ అమ్మాయి చేయనప్పటికీ ఎవరైనా చెప్తే తప్పు చేసిందని దాన్నే నమ్ముతాం. ఖచ్చితంగా వీటన్నిటికీ మనం కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బాధపడేదాకా తీసుకురాకూడదు. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇంకొక వీడియో పెట్టారో దిలీప్ దేవగన్, అతని వీడియో కూడా చూద్దాం. అందరికీ నమస్కారం. నేను సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలు ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షకులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాను. అవునండి, నిజమే. నేను జాగ్రత్తతో పెళ్లి చేసుకోబోతున్నాను. నేను ఇష్టపడ్డాను, కలిసి బతకాలనుకుంటున్నాను. నేను ఎట్లాంటి తక్కువ చేయలేదండి. నేను కలిసి బతకాలనుకుంటున్నాను అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నాను, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు.
మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము అంటే మీరు ఒప్పుకోవడం ప్రాబ్లం కాదు, మీరు ఒప్పేసుకుంటే కాదు, ఎవరైతే ట్రోల్ చేస్తున్నా మాలాంటి వాళ్ళు ఉన్నారో మాకు కదా ఒప్పాలి. ఫస్ట్ మేము మీకు కార్డుకు పర్మిషన్ ఇవ్వాలి, ఫస్ట్ మేము యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని. మేము యాక్సెప్ట్ చేసి మేము అగ్రీ చేస్తేనే మీరు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే మేము ట్రోల్ చేస్తాం మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు బాధపడేలాగా మీ మీద హేళనగా మేము చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని డిప్రెషన్లోకి లాగుతాం. ఇది మా నైజం. మా వెనకాల ఎన్నైనా ఉండొచ్చు, గురిగింజ కిందకి నలుపు తెలియనట్లుగా మాకు 100 ఉంటాయి. అవన్నీ మాకొద్దు. మేము ఎవరినైనా టార్గెట్ చేసామంటే వాళ్ళు మాలా మేము అనుకున్నట్లుగానే వాళ్ళ బిహేవ్ చేయాలి, ఆ లైఫ్ స్టైల్ ఉండాలి. కాదు అలా ఉండం, మేము స్వేచ్ఛగా బతుకుతామంటే మేము బతకనివ్వం. మా నైజం అంతే. చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో, అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దిలీప్ దేవగన్ పెట్టినటువంటి వీడియో. సో నెక్స్ట్ ఒక ఇమేజ్ ఉంది, అదొకసారి మీకు చూపిస్తాను నేను. ఇది తన ఇన్స్టాగ్రామ్లో ఈరోజు పెట్టినటువంటి ఇమేజ్. జాను లేరి అఫీషియల్ అండ్ దిలీప్ దేవగన్ అఫీషియల్ కొలాబరేట్ అయ్యి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఈ ఫోటో అఫీషియల్గా పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇదే డ్రెస్లో వీళ్ళు పెళ్ళికి వెళ్ళడం జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళి ఒక ఫోటో, ఆ అమ్మాయి అటు తిరిగి ఉండగా ఫేస్ రివీల్ చేయకుండా తను ఒక పోస్ట్ పెట్టాడు. సో ఆ పోస్ట్ అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి గొడవలన్నీ. ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే వీళ్ళు ఆ పెళ్ళి ఆఫ్టర్ బయటికి ఎక్కడికో మాల్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఇది ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ అనేది రాశారు. సో ఇది అఫీషియల్గా అయితే అనౌన్స్ అయిపోయింది. అండ్ దయచేసి ఇక్కడికైనా అర్థం చేసుకోండి ట్రోలర్స్ అండ్ మీమర్స్, దయచేసి ఈ అమ్మాయి లైఫ్ని వదిలేయండి. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్సెస్ అవుతాయి, ప్రతి ఒక్కరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. బ్రతుకుతోంది మనిషి ఊహ తెలిసిన తర్వాత మహా అయితే 60 ఏళ్ళు. మనకు ఊహ తెలియడానికి 10 సంవత్సరాలు అయితే ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు మాత్రమే. ఈ లైఫ్ ఖచ్చితంగా మనం ఎలాగో చనిపోతాం కాబట్టి బ్రతుకుతున్న ఈ కొద్ది లైఫ్ కూడా మంచిగా బ్రతికి సుఖంగా జీవించి చచ్చిపోతే చాలు. లేదు మేము అనుకున్నట్లుగా బ్రతుకు, మాకు నచ్చినట్టుగానే బ్రతుకు. ఇక్కడ ఎవరు ఎలా అయినా బ్రతకొచ్చు, కానీ దానివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. లైక్ ఇప్పుడు మీకు స్మోకింగ్ చేయాలనిపించింది, డ్రింకింగ్ చేయాలనిపిస్తే చెయ్యండి, కానీ అది పక్కనోడికి ప్రాబ్లం అవ్వకూడదు. అది ఇప్పుడు జాను 2వ పెళ్లి చేసుకోవడం వల్ల 3వ పెళ్లి చేసుకోవడం వల్ల నీకేమైనా నష్టం కలిగిందా, లేదా నాకేమైనా నష్టం కలిగిందా, మీడియా ఛానల్స్కి ఏమైనా నష్టమా? నష్టం కలిగితేనే క్వశ్చన్ చేయండి. మీ వల్ల ప్రాబ్లం అవుతుందా, లేదా సమాజం ఏమైనా ప్రభావితం అవుతుందా? మనం అసలు ప్రభావితం కాకుండానే ఇప్పటి వరకు పెరిగామా? 6th క్లాస్ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్ టైం నుంచి అంత మెచ్యూరిటీకి పెరిగిపోయారు పిల్లలు. 12-13 ఏజ్ అప్పటి నుంచే పోర్నోగ్రఫీ చూస్తున్నారు, అమ్మా నాన్న ఫోన్ దొంగతనంగా తీసుకెళ్ళి. ఇలాంటి సమాజంలో బ్రతుకుతూ ప్రతి ఒక్కడు నీతులు మాట్లాడుతున్నాడంటే ఐ డిడెంట్ అండర్స్టాండ్. ట్రై టు బీ, అర్థం చేసుకోండి. పాప మొదలేయండి, తను ఏదో మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది, రైట్. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ యూన్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.